బావ నీ కామెడీ కోసం వెయిటింగ్ రాను. మా బావ మంచోడు. మన సందీప్ బ్రో రావట్లేదా? శాండీ ఏడున్నావురా శాండీ? సందీప్ బ్రో లైవ్ శాండీకి మెసేజ్ పెడదామా? నీ దాంట్లోంచి పెట్టాలి కదా. వెళ్ళండి చూస్తే యాక్టివ్ ఉండేది. అక్క బిజీగా టూర్ వేస్తుంది ఫ్రెండ్స్ మన కోసం వీడియో దీనికి. సో అక్క వచ్చినాక మనం అక్కని లైవ్లోకి తీసుకున్నాం, లేదా అక్క లైవ్లోకి వచ్చేద్దాం మనం. పెట్టినా డైమండ్స్లో పెట్టినా. ఓకే, సో అదనమాట. ఇంకా ఏంటి ఫ్రెండ్స్ చెప్పండి. సో పార్ట్ 3 చెప్తావా మా ఊళ్ళ కోసం? పార్ట్ 3 చెప్పనా? చెప్పేసి రికార్డ్ చేయాలంటున్నావు కదా, అలా క్లిక్ చేస్తే రికార్డ్ అవుతుంది. అవునా? ఇప్పుడు అన్ని వీడియోలు అట్లే అప్లోడ్ చేసిన నేను, మంచి వ్యూస్ వస్తున్నాయి. అవునా? ఓకే డన్, చెప్తా. అయితే ప్రణయ్ పార్ట్ 3 చెప్పబోతున్నాను. నువ్వు ఒక్కడే ఉన్నావుగా, నువ్వు విను. ఓకే డన్. ఎంతవరకు వచ్చాము లవ్ స్టోరీలో? పెళ్లి చేసుకుందామని చెప్పాం కదా, తను మాట ఇచ్చాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు, అది అయిపోయింది. యాక్చువల్గా ఏమంటే మా ఫ్యామిలీలో మేము 4 మెంబర్స్, 3 గర్ల్స్ అండ్ ఒక బ్రదర్ అనమాట. నేనే పెద్ద, నాకు 2 చెల్లెలు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నాడు. అయితే ఏంటంటే ఎవరికైనా అమ్మాయిలు ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు, ఎక్కువ మంది ఉన్న అమ్మాయిల పేరెంట్స్ తొందరగా పెళ్లి చేస్తే ఒక బాధ్యత తీరిపోద్ది కదా అని అనుకుంటారు అనమాట. వాళ్ళు అలాగే నా పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోద్ది అన్న ఉద్దేశంతో సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. సంబంధాలు చూస్తున్నారు, నేనేమో చేసుకోనని చెప్పేసి ఇక వచ్చిన సంబంధాన్ని అంతా క్యాన్సిల్ చేయడం. కానీ నేను లవ్ చేస్తున్నా అని చెప్పేసి స్టార్టింగ్ ఏం చెప్పలేదు. అయితే తర్వాత కొన్ని రోజుల తర్వాత చెప్పాను, నేను ఉదయ్ని లవ్ చేస్తున్నాను, నేను ఆయనని పెళ్లి చేసుకుంటా అని చెప్పాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే మేము బీటెక్లో ఉండగానే మా నాన్నకి పెరాలసిస్ వచ్చింది ఒకసారి. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఒక 2-3 మంత్స్ తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత కోలుకున్నా కూడా ఒక కాలు సరిగ్గా రాకపోయేదనమాట. అయినా పర్లేదు మంచిగానే ఉన్నాడు. కానీ ఇంకా మా కాలేజ్ అంతా అయిపోయి ఇప్పుడు 3 ఇయర్స్ అయిపోయింది కదా, 2017లో కాలేజ్ అయిపోయింది, 2020 ఆ టైం నడుస్తుంది అనమాట. ఆ టైం నడుస్తున్నప్పుడు నాన్నకి మళ్ళీ హెల్త్ బాగుండట్లేదు. పెరాలసిస్ వచ్చిన అతను కదా, బాగుండట్లేదు, మాట సరిగ్గా రాకపోవడం అదంతా అట్లా ఉండడం వల్ల ఏంటంటే పెళ్ళి చేస్తాను నేను, నాకు కూడా నేను చచ్చిపోయేలోగా పెళ్లి చేసే చనిపోయిన నేను నా పిల్లలకి అన్న ఒక తృప్తి నాకు ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో నాన్న అట్లా అన్నాడు అనమాట. అట్లా అంటే నేను అన్న చెల్లె పెళ్లి చేసేయండి అంటే, నేను ఉదయం అడిగాను, అమ్మ వాళ్ళు పెళ్లి చేస్తా అంటున్నారు, నేను లవ్ చేసిన అని చెప్పిన. సరే ఏమన్నారంటే, సరే చేద్దాము, వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడి చేద్దాము, కానీ చెల్లెకి సంబంధాలు వస్తున్నాయి చేయమంటావా అని అడిగిర్రు అని అంటే, ఉదయం అన్నాడు ఓకే చెప్పు, మీ చెల్లికి చేసేయమని చెప్పు, తర్వాత మనం చేసుకుందామని చెప్పాడు. ఓకే, మా చెల్లె పెళ్ళి అయిపోయింది, నాన్నకు హెల్త్ బాగాలేదని తెలుసు కాబట్టి తను పెళ్ళి చేసుకుంది, తన పెళ్ళి అయిపోయింది. ఈ 2018లో ఏమోనో చెల్లి పెళ్ళి అయిపోయింది, 19లో చెల్లికి ఒక పాప కూడా పుట్టింది. అలా అవుతూ ఉంది. ఇంకా నాన్నకి హెల్త్ బాగాలేకుండా ఉండడం జరిగింది. అంటే ఇంకా నాన్నకి చాలా హెల్త్ పాడైపోయింది అనమాట. పెరాలసిస్ వచ్చినాక సెకండ్ టైం రావడం, థర్డ్ టైం రావడం అట్లా వేయడం జరిగింది. నాన్న ఉండి ఒకే ఒక మాట అన్నాడు నాతోటి, నేను ఉండగా అసలు నువ్వు పెళ్లి చేసుకుంటావా, నేను పెళ్లి చూస్తానా అని ఒక మాట అన్నాడు అనమాట. నేను ఉదయ్కి మాట చెప్పాను, ఎప్పుడు 2020లో చెప్పాను, మా నాన్న ఇట్లా అంటున్నాడు, ఇప్పటికే వీళ్ళు ఇన్ని ఇయర్స్ వెయిట్ చేశారు కదా, మళ్ళీ చెల్లి పెళ్ళి కూడా చేశారు, ఇంకా మనం టైం అడిగితే మన అట్లీస్ట్ ఆయనకి అనుకోనిది ఏదైనా జరిగినా అది ఆత్మ సంతృప్తితో ఉండదు అని అంటే, ఉదయ్ అదొక్క మాట కోసం చేసుకుందామని అన్నాడు అనమాట. అయితే నేనేమన్నా అంటే, ఒకసారి అమ్మ వాళ్ళకి చెప్పు అని అన్నా అనమాట. చెప్తే వాళ్ళు ఉండి ఆ అమ్మాయినే చేసుకోవాలనే ఉంది, మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కూడా అప్పుడు అంత మంచిగా ఏం లేవు. అంటే ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులోటి వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఉదయ్ కన్నా పెద్ద వాళ్ళ బ్రదర్ ఉన్నాడు అనమాట. తర్వాత చిన్న బ్రదర్ ఉన్నాడు. అంటే ఆ బ్రదర్కి కాకుండా మేము పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది కదా, అందుకనేసి ఒక మాట చెప్పు అంటే వాళ్ళు వద్దన్నారు అనమాట. వాళ్ళు వద్దు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ బ్రదర్ పెళ్లి కాలేదు కాబట్టి